దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుందురు అని చెప్పేసి యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఎటువంటి బలమును, ఎటువంటి శక్తి నువ్వు కావాలని కోరుకుంటున్నావో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసి ఆయనను ఆరాధించినప్పుడు నూతన బలమును, నూతన శక్తిని మనకి ఇస్తానని చెప్తున్నాడండి. ఒకవేళ నువ్వు బలహీనురాలివై అనారోగ్యముతో నువ్వు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తే నూతన బలమును, నూతన శక్తి దేవుడిచ్చి మనల్ని నడిపిస్తానని చెప్పేసి మరి ఆయన మనకు సెలవిస్తున్నాడండి. నీకు నాకు నూతన బలము కావాలా? ఆయన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరగాల, నూతన కార్యములు మన జీవితంలో జరగాలి అంటే ఆయన మనకి ఏమై ఉండాలండి? ఆయన గొప్ప కాపరిగా మనం ఎంచుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతన బలమును, నూతన శక్తిని మనకిచ్చి నడిపిస్తానని ఈ లోకంలో దేవుడు సెలవిస్తున్నప్పుడు మనం ఆ బలము కోసం ఎదురు చూచి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు నూతన శక్తి ఇచ్చి మంచి ఆరోగ్యముతో నింపి బలపరుస్తానని చెప్తున్నాడు.